హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 48. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గీత తన పక్కన కూర్చున్న అబ్బాయితో మాట్లాడడం చూసి గౌతమ్ జలస్ ఫీల్ అయ్యాడు. అప్పుడు మాయ, వాళ్ళు జస్ట్ లెక్చర్ గురించి మాట్లాడుతున్నారు గౌతమ్, నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు అని అడిగింది మాయ. మాయ అడిగిన దానికి ఏం సమాధానం చెప్పలేకపోయాడు గౌతమ్. తను వెళ్ళి గీత ఇంకా ఆ అబ్బాయి మధ్యలో కూర్చొని, ఐఎమ్ రియలీ సారీ, దట్ సీట్ ఈజ్ నాట్ గుడ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వుడ్ లైక్ టు సిట్ హియర్ అని అన్నాడు. వాళ్ళు ఇద్దరూ ఏదో చెప్పేలోపే గౌతమ్ బలవంతంగా ఇద్దరి మధ్యలో కూర్చుండిపోయాడు. ముందు గీతకి ఇదంతా నార్మల్గా అనిపించేది, ఎందుకంటే గౌతమ్ ఎప్పుడూ మాయాని గీతాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇవాళ మాయా చెప్పిన మాటలు గీత చెవులో మారుమోగుతూ ఉండడం వల్ల గౌతమ్ చేసే ప్రతి చిన్న చిన్న పని కూడా గీత మదిలో ఒక తెలియని ఆనందం, ఉత్సాహం, సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. గీత గౌతమ్నే చూస్తూ ఉంది. దాంతో గౌతమ్, ఏమైంది, వాడితో మాట్లాడనివ్వడం లేదని కోపం వచ్చిందా ఏంటి అని అడిగాడు. కాదు, నాకు ఒక విషయం అర్థం కాలేదు, నేను ఆ అబ్బాయితో మాట్లాడితే నీకు వచ్చే నష్టం ఏంటి అని అడిగింది గీత. నాకేం నష్టం లేదు, నిజంగానే ఆ సీట్ బాగాలేదు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా అని అన్నాడు గౌతమ్. మొత్తం ఆడిటోరియంలో నీ సీట్ ఒక్కటే బాలేదా? అక్కడ అంత ప్లేస్ ఖాళీగా ఉంది, ఇక్కడే వచ్చి కూర్చోవాలా అని అడిగింది గీత. ఇప్పుడేంటి మీ ఇద్దరి మధ్య వచ్చానన్నా బాధపడుతున్నావు అని సూటిగా అడిగాడు గౌతమ్. అలా అని నేను అనలేదే అని అంది గీత. ముందు చూడు, లెక్చర్ మొదలవుతుంది అని గౌతమ్ ఆ ఇంగ్లీష్ స్టూడెంట్ని చూస్తూ, రే మామర్ది, నువ్వు కూడా ముందు చూడరా అని అన్నాడు. వాట్ అని ఆ ఇంగ్లీష్ స్టూడెంట్ గౌతమ్ చెప్పింది అర్థం కాక ప్రశ్నించాడు. నథింగ్, ఐఎమ్ సేయింగ్ యూ ఆర్ లుకింగ్ సో గుడ్, నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావని అన్నాను అని అన్నాడు గౌతమ్. గౌతమ్ చెప్పిన దానికి ఆ అబ్బాయి మురిసిపోయాడు. లెక్చర్ అయ్యేంత వరకు గౌతమ్నే చూస్తూ ఉన్నాడు. లెక్చర్ ముగిశాక ఒక చీటీలో తన నంబర్ రాసి గౌతమ్కి ఇచ్చి, కాల్ మీ ఎనీ టైమ్ క్యూటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గౌతమ్ ఆశ్చర్యపోయి ఆ అబ్బాయినే చూస్తూ ఉండిపోయాడు. మాయ, వినయ్, గీత కూడా ఆ అబ్బాయి చెప్పిన మాటలు విని గౌతమ్ ఉన్న పరిస్థితిని తలుచుకొని నవ్వుతూ ఉండిపోయారు. రే బావా, ఏంట్రా బాయ్ ఫ్రెండ్ దొరికినట్టున్నాడుగా, ఇప్పుడు ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి, ఇంతకీ పెళ్ళి చేసుకుంటారా? చేసుకుంటే ఎప్పుడు? నన్ను పెళ్ళికి పిలవడం మర్చిపోకు అని వెటకారంగా అడిగాడు వినయ్. వీడు తేడాగడని నేను అనుకోలేదు బావా అని నోరు వెళ్ళబెట్టి మరీ ఆ అబ్బాయి వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు గౌతమ్. నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు అని గీత అంది తన నవ్వుని ఆపుకుంటూ. గౌతమ్ ఆశ్చర్యంతో గీత వైపు చూస్తూ, మరి ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు అని అడిగాడు. అంటే నీ సీట్ బాగోలేదు కదా, ఐ మీన్ చైర్, అందుకే ఏం చెప్పలేదు అని అంది గీత. గౌతమ్ చెప్పిన మాటలే గీత గౌతమ్కి తిప్పి చెప్పడంతో గౌతమ్ తనని తాను తిట్టుకుంటూ, నీకు అవసరమారా, గీత ఎవరితో మాట్లాడితే నీకెందుకురా, చెప్పే ధైర్యం లేదు కానీ ఇలాంటి వాటిల్లో వేలు మాత్రం పెడతావు అని తనని తాను తిట్టుకున్నాడు గౌతమ్. పాప గౌతమ్ ఉన్న పరిస్థితిని తలుచుకొని ఆ ముగ్గురు పగలబడి నవ్వుతూ ఉన్నారు. ఫ్లాట్కి రిటర్న్ వచ్చాక కూడా అదే సిచ్యువేషన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని నవ్వుతూ ఉన్నారు. గౌతమ్, ఫోన్ ఎప్పుడు చేస్తున్నావు మరి నీ బాయ్ ఫ్రెండ్కి? ఒక పని చెయ్యి, ఫ్లాట్కి రమ్మను, తను కూడా మనతో పాటు డిన్నర్ చేస్తాడు అని అన్నాడు వినయ్. చాలే నవ్వింది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, వాడికి నీ నంబర్ ఇస్తాను. ఎలాగో నీకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడుతున్నావు కదా, ఇలా అయినా కనీసం బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అని అన్నాడు గౌతమ్. తప్పు బావా, వాడు నాకు చెల్లి వరస, ఐ మీన్ తమ్ముడు వరస అవుతాడు బావా, అయినా వాడికి నువ్వు కదా నచ్చింది,
నా తమ్ముణ్ణి అలా బాధ పెట్టకు బావా అని వినయ్ గౌతమ్ని ఆట పట్టిస్తూ అన్నాడు. గౌతమ్ ఏం సమాధానం చెప్పలేక తన తలని బాదుకుంటూ ఉన్నాడు. అప్పుడే గీతకి ఒక ఫోన్ వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి, ఆ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు అని గీత తొందరగా ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది. ఆ ఇంగ్లీష్ స్టూడెంట్, హాయ్ గీత, సి కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అని అడిగాడు. హే హాయ్, షూర్ అడుగు అని అంది గీత తన నవ్వు కంట్రోల్ చేసుకుంటూ. కెన్ ఐ గెట్ యువర్ ఫ్రెండ్ నంబర్ హూ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ టుడే అని అడిగాడు. గీత గౌతమ్ వైపు చూసింది. గౌతమ్ వేలు చూపించి నో అని సైగ చేస్తూ వద్దు, ఇవ్వకు, ఇస్తే మాత్రం చూస్తావు అన్నట్టు చూశాడు. గీత మాత్రం గౌతమ్ని పట్టించుకోకుండా షూర్, వై నాట్, ఇన్ఫ్యాక్ట్ అతను ఇక్కడే ఉన్నాడు, మాట్లాడు, ఐ మీన్ హీఈస్ హియర్ విత్ మీ, యూ కెన్ టాక్ టు హిమ్ అని అంది గీత. ఇది విని ఆ అబ్బాయి చాలా సంతోషంతో కొంచెం సిగ్గుపడుతూ రియలీ, ఓ మై గాడ్, రియలీ, హాయ్ క్యూటీ అని అన్నాడు. గౌతమ్ తొందరగా గీత చేతిలో నుంచి ఫోన్ తీసుకొని కాల్ కట్ చేసేసాడు. తను కోపంగా, ఏ పిచ్చా నీకు, అసలు ఏం చేస్తున్నావు, వద్దు అని చెప్పా కదా అని అన్నాడు గౌతమ్. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో ఈ స్టోరీ మీరా వింటూనే ఉండండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. అండ్ ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ మీద ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. Thank you for listening again. Bye bye.